హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన దగ్గర ఉన్నటువంటిది హీరో జూమ్ 125 అనమాట. సో ఆల్రెడీ మనము 160 కూడా చేస్తున్నాము. సో రెండు అయితే మన ఛానల్లో అయితే వస్తున్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి 125 అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. ఇది మనకి i3s టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. సో ఎట్ ఏ టైం మనకి 160 ఉంది అండ్ 125 ఉంది. సో ఇవన్నీ కూడా నేను మీకు ఇవాళ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం, వచ్చేయండి. గైస్, ఇది మనకి హీరో నుంచి రిలీజ్ అయినటువంటి జూమ్ 125 వెహికల్ అనమాట. వెహికల్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ మనం ఫ్రంట్కి వచ్చేద్దాము. సో ఫ్రంట్లో కనుక చూసినట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. 110/80 టైర్స్ అయితే ఉన్నాయి. 14 ఇంచెస్ వీల్ అనమాట. వీళ్ళు మాత్రం చూడడానికి బాగా లావుగా అయితే ఉన్నాయన్నమాట. యూత్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఉన్నాయి. అంటే ఏదైతే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారో, ఇది లాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు i3s టెక్నాలజీతో అయితే మనకి రావడం జరుగుతుంది. 125cc అయితే మనకి రావడం జరుగుతుంటుంది. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ కలర్తో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ టోన్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు మనకి 160 కూడా ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 160 అనమాట. సో 160 అయితే జూమ్ 160 అని ఎక్కడైతే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనం అయితే చేస్తాము. సో ఇప్పుడు మనం 125 అయితే చూసేద్దాం. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హీరోకి సంబంధించినటువంటి లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ DRL లైట్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మీరు బాడీ చూస్తున్నారో ఫైబర్ ప్లాస్టిక్ బాడీ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ జూమ్ 125 అయితే ఇక్కడ రాస్తుంది. ఏదైతే మనము సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయో సపరేట్గా కాకుండా మొత్తం మనకి ఇంక్లూడ్ చేసి అయితే ఉన్నాయన్నమాట. ఇండికేటర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఉన్నాయి, బాడీలోనే కలిపేస్తున్నారు. సో ఇవి మనకి చూడడానికి అయితే కొంచెం బాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. లేకపోతే మనము ఏదైతే ఫ్రంట్ స్పేస్ ఉందో, సో ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్కి అయితే వచ్చేద్దాం. ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే చూద్దాం. సో ఫ్రంట్ ఉన్నటువంటి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఏదైతే ఉందో ఇది మరీ ఎక్కువ అయితే లేదు, మీరు మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈవెన్ మీకు వాటర్ క్యాన్ కూడా దీంట్లో అయితే పట్టదు. సో చాలా తక్కువ స్పేస్ అయితే ఉంది, అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 6 ఫీట్ ఉన్నా సరే మీకు కొంచెం ఇబ్బంది అయితే పడే అవకాశం అయితే ఉంది. డిజైన్లో కొంత నాకైతే ఎక్కడో ఒక మిస్ మ్యాచ్ అని అనిపించింది. ఎందుకంటే ఒకవేళ మరీ 6 ఫీట్ ఉన్న వాళ్ళు దీన్ని కూర్చున్నారు అంటే కాళ్ళు అయితే ఇక్కడ తగిలే అవకాశం అయితే ఉంది. మరీ స్పేస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా తక్కువ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది అనమాట. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్తో రావడం జరుగుతుంది వెహికల్ అయితే. లేకపోతే మీరు ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మీకు ఇక్కడ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి USB ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు స్పేస్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. USB ఛార్జింగ్ సాకెట్ అయితే మీరు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్బుల్ట్ లోపలికి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు ఏదైనా గ్యాడ్జెట్స్ ఏమైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీ మొబైల్స్ కానివ్వండి, ఏమైనా మీ పవర్ బ్యాంక్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హీరోకి సంబంధించినటువంటి ఏవైతే మనకి కీస్ ఉన్నాయో కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇగ్నిషన్ కీస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి కన్సోల్ అయితే ఆన్ చేస్తున్నాను. కన్సోల్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కన్సోల్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి కన్సోల్ అయితే LCD స్క్రీన్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. దీంట్లో మనకి డేటు, టైము, ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తున్నాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్, యావరేజ్, అలాగే మనకి ఏదైతే టైం కానివ్వండి, డేట్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి 2 బటన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్కి సంబంధించినటువంటి బటన్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఏవైతే సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయో సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం రైట్ సైడ్కి వచ్చేసామంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి i3s టెక్నాలజీ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఆఫ్ అయిపోతుంది. i3s టెక్నాలజీ ద్వారా మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువసేపు రన్ చేస్తున్నారు ట్రాఫిక్ లాంటి సమయాల్లో అనుకుంటే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి మీకు ఫ్యూయల్ అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు స్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒకసారి నేను మీకు దీన్ని అన్లాక్ చేసి చూపిస్తాను. ఏదైతే బూట్ ఉందో బూట్, ఇప్పుడు నేను దీన్ని యాంటీ క్లాక్ వైజ్ కనుక తిప్పినట్లయితే నాకు బూట్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఇప్పుడు నేను బూట్ అయితే అన్లాక్ చేశాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బూట్ అన్లాక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బూట్ లైట్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ స్పేస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే పడుతుంది, ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే మీకు పట్టదు అనమాట. హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ స్పేస్ అయితే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ ఫ్యూయల్కి సంబంధించినటువంటి క్యాప్ అయితే మీకు ఇక్కడ ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఏదైతే మీరు సీట్ చూస్తున్నారో సీట్ వచ్చేటప్పటికి మీకు నాకైతే ఒక డిసప్పాయింట్మెంట్ నేనైతే నోటీస్ చేశాను. ఏంటి అంటే సీట్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం హైట్లో ఉంది. ఎవరైతే డ్రైవర్ రైడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు పిలియన్ రైడర్ వచ్చేసి మీద పడే అవకాశం అయితే మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఇది కూడా నేనైతే కొంచెం నోటీస్ చేశాను. అండ్ వెహికల్ పరంగా మాత్రం స్టైలిష్గా అయితే మాత్రం చాలా స్టైలిష్గా ఉంది చూడడానికి మాత్రం, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే మీకు ఎగ్జాస్ట్ ఉందో ఎగ్జాస్ట్ కూడా కొంచెం వైడర్గా అంటే కొంచెం పెద్దదిగా అయితే కనిపిస్తుంది. అండ్ మీ సస్పెన్షన్ కనుక చూసినట్లయితే సింగిల్ మోనోషాకు, ఇది వచ్చేసి మనకి స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారో సో బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే LED లైటింగ్ సెటప్ అయితే మీకు కనిపిస్తుంటుంది, చూడడానికి బాగుంది LED లైటింగ్ సెటప్ అయితే మనకి. అండ్ ఇండికేటర్స్ లైట్ అయితే మనకి విడిగా అయితే ప్రొవైడ్ చేశారనమాట.
ఏవైతే ఈ బ్యాక్ టైల్ లైట్ ఉందో టైల్ లైట్ అయితే మాత్రం కొంచెం ఇన్బుల్ట్లోకి వెళ్ళిపోయి జనరల్గా మనకి మొత్తం ఇలా అంతా కవర్ అయిపోయి ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మనకి సపరేట్గా ఉన్నాయన్నమాట. చూడడానికి ఇది కూడా స్టైలిష్గా అయితే ఉందన్నమాట. ఇవి మాత్రం కొంచెం క్వాలిటీగానే ఉన్నాయి. ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే మనం బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి మనకి 120/70 టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారన్నమాట. ఇది మనకి 14 ఇంచెస్ వీలు. ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే ఏవైతే మనకి ఫుట్ పెగ్స్ ఉన్నాయి, ఇవి ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ అనమాట. మనం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మనం దీన్ని అయితే క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇకపోతే మనము డౌన్ సైడ్కి అయితే వచ్చేద్దాం. సో డౌన్ సైడ్కి కనుక వచ్చేసామంటే డౌన్ సైడ్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో, సో గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉంది మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా. సో అప్రాక్సిమేట్లీ మనకి 160-165 అబోనే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్యారీ హుక్ కూడా ఇచ్చారు. మీరు ఫ్రంట్లో చూడొచ్చు, ఇక్కడ మనకి క్యారీ హుక్ అయితే కనిపిస్తుంది. అండ్ మెయిన్లీ ఈ వెహికల్ ఎవరైతే యూత్ ఉన్నారో సో యూత్కి బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ వెహికల్ అయితే ఉందన్నమాట. సో మనం ఏదైతే డియో కానివ్వండి, హోండా నుంచి డియో చూసాం కదా, డియో కానివ్వండి, టీవీఎస్ నుంచి డ్యూక్టర్ ఎడిషన్స్ చూసాము. ఆ ఎడిషన్స్ ఏవైతే ఎక్స్టీ లాంటి ఎడిషన్స్ ఉన్నాయి కదా, సో అలాంటి ఎడిషన్స్ ఏ విధంగా ఉన్నాయో సో చూడడానికి ఈ వెహికల్ కూడా మనకి అదే విధంగా ఉంటుంది. సో యూత్ని అట్రాక్ట్ చేస్తూ ఈ వెహికల్ అయితే తీసుకొచ్చారనేది చాలా క్లియర్గా అయితే తెలిసిపోతుంది. ఇది గైస్ ఈ వీడియోలో హీరో జూమ్ 125 గురించి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వెహికల్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్.